15, 16, 17. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15, 16, 17. అందరూ కలిసి మార్చి ధ్యానించుకుందాం. 15, 16, 17. 21 ప్రకటన గ్రంథం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కూర్చుటకై నాతో మాట్లాడు వారి బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చౌచక్యమైనది, నీవు దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అక్కడ ఆ కొలకర్రతో పట్టణము కొలువుగా దాని కొలత 750 కొసలైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమంగా ఉన్నది. మరియు అక్కడి ప్రాకారము కొలువుగా అది మనుషుని కొలత చొప్పున 144 మూలైనది. ఆ కొలత దూత కొలతయే. ప్రవాసార్థం మరోసారి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా ప్రేమలో తండ్రి, మాట్లాడు ఈ కృపాశిక్షను బట్టి ఈ నామానికి మేము కలగాలైనా ఈ ఆత్మీయతలు కలగలం. అవాగ్యులు దౌర్భాగ్యులను సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి కాంతి ప్రత్యక్షతను కనపరచండి. మీ మహిమ కలిగిన సింహాసనం నుండి మీ స్వరం వెలిగింపచేయండి. వచ్చిన వార్తలు చూపించే దేవుడు, అమరత్వం కలిగిన తండ్రి, ఈ స్వరాన్ని మా మధ్య సంచరింప చేయమని యోగ్యమైన ఆరాధన అర్పించడానికి, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మీకు కలిగి ఉండడానికి సహాయపడుతుంది. మా తండ్రి పేరు చెప్పినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శరణు వేడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ 15, 16, 17 వచ్చిన అంతకుముందు 13, 14 జ్ఞాపకం చేసుకుంటూ వచ్చా. ఈ గుమ్మంలో అలానే వాటి యొక్క భాగాలు గోత్రగతుల వివరాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చా. ఇక్కడ అంటాడు ప్రభువారు ఈ 21, 15, 16లో ఆ పట్టణంలో దాని గుమ్మములను ప్రాకారములను కూర్చుటకై నాతో మాట్లాడు వారి యొక్క బంగారు కొలకర్ర ఉండెను. ప్రభు యొక్క ఫలము సమృద్ధి కలిగినటువంటి ఫలం. ఈ ఫలంలో కొలకర్ర చాలా ప్రాముఖ్యమైనది. సమము కలిగినటువంటి కొలకర్రలు ప్రభు నిర్మిస్తూ వచ్చాడు. బంగారు వంటి కొలకర్ర అంటే కలిసిన ప్రభు దినాలు కూడా ఈ హోషేయ గ్రంథ జ్ఞానాల్లో కర్ర యొక్క సారాంశాన్ని కూడా కొంత భాగాన్ని చూసుకోగలిగాం. ఈ కొలకర్ర అటువంటి కొలకర్ర కాదు. ఈ కొలకర్ర 4 భాగంలో చౌచక్యమైనది, అంటే సమము కలిగినది. ఎటువంటి వ్యత్యాసం లేదు అక్కడ. అది బంగారు కొలకర్ర. అంటే ఈ 21 ప్రకటన సారాంశంలో నూతనమైనటువంటి యెరూషలేము, ఇశ్రాయేలు జనానికి ఇచ్చిన వాగ్దానపూర్వమైనటువంటిది, అబ్రహాము కలిగినటువంటి దర్శన రీతికి ఆయన పొందుకున్న దాంట్లో సియోను పురము అన్నాడు. ఈ సియోను పురం నుంచి నూతనమైనటువంటి కానాను పట్టణానికి చేర్చడానికి వారిని మహిమగల కానానికి ప్రవేశింపజేశారు. మహిమగల కానాల్లో ప్రవేశింపబడిన తర్వాత ఓరపు కూడా కలిగినటువంటి సియోను పట్టణానికి దావీదుని తీసుకునేది. తర్వాత సియోను పురమున కలిగినటువంటి మహిమ శరీరం కలిగినటువంటి ప్రాంతాన్ని యెహెజ్కేలు గ్రంథకర్త ఆనందపురం మీద దాని పరికరంలోకి తీసుకొని వస్తే దానియేలు భక్తుడు ఉలయ నది దగ్గర నుంచి ఆ దర్శనగా ప్రకటింపబడినటువంటి ఆనందపురం యొక్క ఆనవాళ్ళని ప్రకటించారు. ఆనవాళ్ళు ప్రకటింపబడిన తర్వాత ఈ ప్రకటింపబడినటువంటి ఆనవాళ్ళ నుండి ప్రకటన గ్రంథ సారాంశకర్త దాన్ని వివరణ ఇచ్చేటప్పుడు యెహెజ్కేలు గ్రంథకర్త కూడా వాటి కొలతలు పరిణామాలు ఇచ్చారు. ఈ కొలతల పరిణామాలు ఈ ప్రకటన గ్రంథ సారాంశంలో బంగారు కొలకర్ర అని అంటారు. అంటే ప్రభువే ఆ కొలకర్రని ఆయన నిర్మించాడు. ఎలా నిర్మించాడు? తన స్వాస్థంతో ఆ మహిమ కలిగినటువంటి మందిరాన్ని, నూతనమైనటువంటి యెరూషలేము పట్టణాన్ని ప్రభు యొక్క ప్రత్యక్షంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అది కొలకర్ర, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి కర్ర. ఈ కొలకర్రని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఇశ్రాయేలు గ్రంథంలో కానీ
23వ కీర్తన సారాంశంలో కానీ ఆ దుడ్డుకర్ర రాజధానితో పోలుస్తూ ఉంటాయి ఈ కొలకర్ర. ఆయన అందుకే ఈ కొలకర్ర నిర్మించేటప్పుడు సమానత్వాన్ని, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్కి ఒక పక్క ఒక భాగం ఉంది, ఇంకో పక్కకు వచ్చేసరికి వెడల్పు తక్కువైపోయింది. కానీ ప్రభు ఇచ్చినటువంటి కొలకర్రలో ఏది తక్కువ లేదు, అన్ని సమానం. అంటే ఇది 10 మూరలు ఉంటే అది 10 మూరలు ఉండాలి, యువతల పక్క 10 మూరలు ఉండాలి, నలుదిశలో 10 మూరలు ఉండాలి. అంటే 40 మూరలు లెక్కకి రావాలి. అది ఎత్తు కానీ వెడల్పు కానీ మరి వ్యత్యాసం కానీ అది ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిక్కులు నలుదిక్కుల వాటి యొక్క శాఖలు సమానత్వాన్ని కలిగినటువంటి ఉండాలి. అది చౌచక్యం అంటారు, అంటే సమము కలిగినటువంటి కర్ర. అది ప్రభు యొక్క ఫలపద్ధతి కలిగినటువంటి కర్ర. ఇదే కర్ర నమూనాన్ని మహిమగల దేవుడు, సింహాసనం ఇచ్చిన దేవుడు ఆయన యొక్క ప్రత్యక్షత నమూనాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు. రండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయములకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వడను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. ఇక్కడ అంటాడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, అంటే మన జ్ఞాపకం చేసుకోవాలి సందర్భం ఎవరికి ఇచ్చాడు. ఈ ప్రకటన గ్రంథం సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు కదా ఏమని, 17వ వచనంలో అంటాడు చదవండి. ప్రకటన గ్రంథం 21:17 మరియు అతడు, ప్రకటన గ్రంథం 21:17 ఎవరు కొలత అంట? దూత కొలత అంటాడు. అంటే ఇక్కడ అంటాడు కొలకర్ర వంటి నాకు ఇచ్చి, దూత యొక్క లెక్క కొలత అంటే అది ప్రభు నిర్మించినటువంటి కొలత. ఇప్పుడు అంటాడు అదే కొలత ప్రకారాన్ని కొలవమని చెప్పాడు. కొలవమని అంటాడు. ఈ కొలత, వీటి పరిణామము ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాలో అటు మందసం కానివ్వండి, బలిపీఠం కానివ్వండి, వాటి యొక్క కొలకర్రలన్నింటినీ సరి అయిన రీతిలో, అంటే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొలకర్రతో కలిగినటువంటిది 4 దిక్కుల సరి సమానమైనటువంటి కొలత కలిగినటువంటి, అంటే ప్రభు దాంట్లో ఆయన యొక్క హృదయపూర్వకంగా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సర్వ సంపూర్ణత, పరిమితి కలిగినటువంటి సంపూర్ణత, నిండి ఉన్నటువంటి కృపతో ఉన్నటువంటి సంపూర్ణతని గుర్తు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొలకర్ర బాధ్యతని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి భాగానికి వెళ్ళాలి. రండి, ఆదికాండము నోహు ఓడను తయారు చేసుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ముందు తర్వాత నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ ఆపండి. ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనానికి రండి. ఈ తరము వారు నా ఎదుట నీతిమంతుడుగా రెండో చోటుని గనుక ఓడలో ప్రవేశించబడాలి. ఇక్కడ అంటాడు 6:1 భూమి మీద విస్తరింపారంభించిన తర్వాత వారికి కలిగినటువంటి లక్షణము, లోకపరమైనటువంటి తత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ అంటాడు నరులతో ఎల్లప్పుడూ వాదించరు. ఏం వాదించరాక? ఏం వాదించరు? దాని ముందేమన్నాడు? యెహోవా ఆత్మ. అంటే
బలపరచు ఆత్మ, స్థిరపరచు ఆత్మ, నడిపించు ఆత్మ, అబ్బా తండ్రిని పిలిచే ఆదరణకర్త, నిత్యుడకు తండ్రి, తన వాక్కుని తన ప్రజలకు వినిపించు ఆత్మ. అది సంచాకర్మలో ఆత్మ. అందుకే ఈ ఆత్మ పరితపింపు. అందుకే అంటాడు, నరులతో ఇప్పుడు నా ఆత్మ ద్వారించు. కానీ ఈ క్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ క్రమము? కర్రతో నిర్మింపబడినటువంటి కార్యాలు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే నోహు ఓడ నిర్మించడానికి ప్రయత్నం. ఈ ఓడ నిర్మించాలా? కొలతలు ఎక్కడ? ఎవరి వాళ్ళ? ప్రభువే వాళ్ళ కొలతలు. ప్రభు ఇచ్చిన కొలతలు ప్రభు పట్టుకున్నాడు. ఆ కొలతల ప్రకారమైనటువంటి నిబంధన ఓడను అమర్చాడు. అమర్చినటువంటి ఓడలో 3 రకాలైనటువంటి అంతస్తులు కలిగి ఉండాలా. వాటిలో దేని దానికి నియమింపబడినటువంటి పనిని నియమించారు. పక్షులకి, జంతువులకి, క్రిములకి, కీటకాలకి వాటి నివృత్తిని బట్టి వాటి శాఖల్ని నిర్మించారు. నిర్మించి వీరుండడానికి వీరికి ఒక ప్రదేశం. అంటే ఇవ్వబడినటువంటి ఓడ ప్రభు యొక్క ప్రణాళికతో కట్టబడింది కాబట్టి ఆ ఆరాధపు కోట మీద ఎంత ఉపద్రవమైన సరే నిలబడడానికి స్థిరపడగలిగింది. అది ఎవరి కొలత? ఎవరి కొలత? దేవుడి కొలత. మనుషుల కొలత కాదు. మనుషుల కొలత అనుకో కొట్టుకుపోవాలి. దేవుడి కొలత అనుకో స్థిరమైపోయాడు. మనకి లోకరీతికి తెలుసు కదా, ఈ ఆయన ఎవరు అయితే ఆయన చూపు ఎంతో ప్రయాసపడి చేశాడు. చేసి సవాల్ ఇసిరాడు. ఏమని ఇసిరేశాడు? దేవుడు వచ్చినా కానీ ఓడ కొట్టడం ఎవరు వల్ల కాదు. మొదటి ప్రయాణం మొదటి రోజే అంత ముందుకుపోయాడు. నష్టం ఏమైపోయింది? నష్టం ఏమైపోయింది? దేవుడికి సాకి ఏమైనా ఉంటాయా? దేవుని కనపరుస్తూ ముందుకు సాగితే దేవుడు కాపుదల, దేవుడిని తృణీకరిస్తూ దేవునికి కాపుదల ఉంది అనుకుంటే అది నష్టం. ఓడ వాళ్ళందరూ ప్రవేశించాలన్నారు. అనేకమైనటువంటి కార్యాలు ప్రకటింపబడ్డాయి. కానీ నోహుకు ఇచ్చినటువంటి కొలత ప్రకారం కొల పద్ధతులు కలిగినటువంటి ప్రభు కర్ర అది బంగారు కొలకర్ర. అందుకే ఆ బంగారు కొలకర్ర ప్రభు నిర్మించిన పని. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మీరు ఇక్కడ చదవండి. 7వ అధ్యాయము 10వ వచనం, 10-11. ఆదికాండం 7వ అధ్యాయం 10-11. ఇప్పుడు అని అంటాడు, మహాగాధ జలము తుములన్నీ విప్పబడతాయి. కారణం ఏంటి? ప్రభు యొక్క కట్టబడినటువంటి కొలకర్ర, ప్రభు అయిన సమానత్వాన్ని కలిగిన కొలకర్ర వాటిని ఎదుర్కొనటకు శక్తిమంతుడు. అంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోవడం కూడా ఈ కొలకర్రలోనే ఉంది. ఆ రక్షణ ప్రాకారం కలిగినటువంటి కొలకర్ర ప్రభు స్థిరపరచబడినప్పుడు, ప్రభు కట్టినప్పుడు ఆ కొలకర్రకి ఏమై ఉంటాయి? హద్దులు నింపబడ్డాయి. ఎటువంటి హద్దులు? బంగారు కొలకర్రతో నింపబడినటువంటి ఈ కొలకర్ర 4 దిక్కుల నలువైపులా సమానత్వాన్ని కలిగినటువంటి కొలకర్ర. ఈ సంఘం అనే కొలకర్ర కూడా రక్షణ ఓడకు సాదృశ్యంగా పరిగణింపబడ్డాయి. ఈ ఓడలో చేర్చబడినటువంటి ప్రభు యొక్క ఫలమును జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారి పని వారికి నియమింపబడ్డాయి. అందుకే ఆ పని కలిగినటువంటి కొలకర్రను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కొలకర్ర బంగారపు వంటిది. అందుకే దానియేలు గ్రంథకర్త అంటాడు, తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శన రీతిగా ఆయన అంటాడు, ఒక భాగమేమో ఇత్తడి, ఒక భాగమేమో బంగారం, ఒక భాగమేమో మట్టి, ఒక భాగమేమో ఇనుము. ఇక నాకు అర్థం కాని గోచరం కాని ఈ శరీరం ఏంటి అని అన్నాడు. అంటే ప్రభు యొక్క కొలబద్దతో కొలబడినప్పుడు ఆ కొలకర్ర ఏమన్నదంటే శ్రేష్టమైన బంగారపు బిందుగానే మార్చాలని ఇష్టపడతాడు. బంగారపు కొలకర్ర, బంగారం వంటి ఆయన ప్రాకారంతో నిర్మించడం, ఆ బంగారం కలిగినటువంటి మహిమ తేజస్సుతోనే నింపుతాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. పలుమార్లు ఈ బలిపీఠం యొక్క సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్మాకాండ 24వ అధ్యాయం ఆయన అంటాడు, దాన్ని నిర్మించినటువంటి 4 దిక్కుల వాటిని ఏం చేశాడు? ప్రభు యొక్క కొలబద్ధత కలిగినటువంటి నిర్మాణాన్ని నిర్మించాడు. దాన్ని ప్రభు యొక్క కొమ్ములుగా పరిగణించాడు. ప్రభు యొక్క కొమ్ములు. అందుకే ఆయన అంటాడు ఆ సందర్భంలో కూడా, రండి ఒకసారి కీర్తనకారుడు అంటాడు కదా,
75వ కీర్తన 75వ కీర్తన 5:6 చదవండి. 5:6 75వ కీర్తన 5:6 చదవండి. కొమ్ము ఎత్తుకుడి మట్టితో కూడా ఇక్కడ అంటాడు కొమ్ము. కొమ్ము ప్రభు ఇచ్చే కొమ్ము, బోర కలిగినటువంటి కొమ్ము. ఈ కొమ్ము ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ కొమ్ము బోర వదలడానికి ఉపయోగపడుతుంది. అందుకే మందసారి తీసుకెళ్ళేటప్పుడు కూడా యోర్దాను నది ప్రాంతానికి వచ్చినప్పుడు గోత్రకర్తలు లేవీయులు యాజకత్వం కలిగిన వారు ఆ మందసాన్ని తీసుకుని యోర్దాను నదిలో దిగినప్పుడు వారు దానికంటే ముందు వీరు బోరలు ఊదుతూ జ్ఞాపకం చేసుకోవాలంటే ఎరుకో గోడల ప్రాకారాన్ని చుట్టూ తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? బోరలు పట్టుకొని వారు ప్రభు యొక్క కొమ్మును హెచ్చించారు. అంటే మనుషుల యొక్క కొమ్ము కాదు, ప్రభు యొక్క కొమ్ము. అంటే ఈ కొమ్ము ప్రభు యొక్క ఘనతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కొమ్ము బలిపీఠం మీద 4 దిక్కులు ఉన్నటువంటి కొమ్ముతో సాదృశ్యం. అంటే ఈ కొమ్ము బంగారు కొలకలతో నిర్మింపబడినటువంటి కొమ్ము. అందుకే దేవుని దూత 7 కొలత వేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ కొలత కలిగినటువంటి ఈ కొలత ఆ భూమి మీద కలిగినటువంటి ఓడ నిర్మాణంలోను, ఇటు బలిపీఠము, మందసము లేక ప్రత్యక్ష కూడా నమూనా వచ్చినటువంటి కొలకర్ర, ఇక్కడ కూడా ఈ కొలకర్రను జ్ఞాపకం చేస్తారు. అంటే ఇది దేవుని యొక్క కొలకర్ర. మోషే కట్టాడు. మోషే, నేను అడిగిన దాన్ని నువ్వు నెరవేర్చాలా? ఎలా నెరవేర్చాలా? ఆయన అన్నాడు, ప్రభువా మోషే నీకు కొన్ని గుర్తులు ఇస్తా, నువ్వు నిర్మించాల్సినటువంటి ప్రత్యక్ష గుడారానికి నమూనాలు ఆ కుల బద్ధత కలిగినటువంటి కర్రతో నిర్మించాల్సినటువంటి తుమ్మకర్ర. అది శ్రేష్టమైనది, మానవ దృష్టికి హీనమైనది, దేవుని దృష్టికి ఘనతమైనది. ఇప్పుడు ఈ తుమ్మకర్రని నిర్మించడానికి కూడా ఆయన ప్రయోజనం చేసినప్పుడు ఆయన మానవ హృదయంతో బహుశా ప్రభా దేవదారుణాలు ఉన్నాయి, మస్తికి వృక్షాలు ఉన్నాయి, లేకపోతే గంధవర్ధనాలు కలిగినవి ఉన్నాయి, మరి సుగంధ పరిమళాలు ఇచ్చు వృక్షాలు ఉన్నాయి. వాటి నుంచి తీసుకోకుండా దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకున్నావు? కానీ ప్రభు అంటాడు, ఆయన చెప్పిన కొలబద్ధత కర్ర ఏంటంటే తుమ్మకర్ర. అది లోక రీత్యా నిర్మింపబడింది. కానీ ఆ మహిమగల పరలోక దర్శనంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు బంగారు కొలతతో కొలవబడినటువంటి కొలకర్ర, బంగారు కొలత కలిగినటువంటి కొలకర్ర. అందుకే అంటాడు, ఇది బంగారు వీధులు, రాజవీధులు, రాజమార్గంలో పోయేవారు ఈ మార్గంలో ప్రవేశించుదురు అంటాడు. అంటే ఈ రాజమార్గానికి వెళ్ళేది బంగారు కొలకర్ర, బంగారు కొలతలు. కానీ ఈ పునాది కలిగిన ఆ పట్టణం మనం జ్ఞాపకం చేసుకోవాలా. క్రీస్తు అని పునాది మీద వేయబడినటువంటి ఆది అపోస్తులు వేసినటువంటి పునాది మీద ఎవరు కట్టబడ్డారు? 12 గోత్రకర్తలు కలిగినటువంటి గుమ్మములు కట్టబడ్డాయి. ఇప్పుడు ఈ గుమ్మములు కలిగినటువంటి కొలకర్ర ఎలా నిర్మింపబడ్డాయి? దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ కొలకర్ర ప్రభు యొక్క గుర్తుకు సాదృశ్యం. అది బంగారు కొలకర్ర, రాజదండము, దుర్గకర్ర. ఈ బంగారు కర్రతో నిర్మింపబడాల్సినటువంటి రూపురేఖలు మనుషుల యొక్క చేవరాతతో నింపబడతాయా? నింపబడాలి. దేవుడి యొక్క చేవరాతతోనే నింపబడతాయి. ఎందుకంటే ఆయన వేసిన పునాది స్థిరమైనది. అందుకే యోగుతో ఒక సందర్భాలు అంటాడు, యోగు భూమి పునాది వేసినప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే, ఒక భూమిని శూన్యంలో వేలాడదీసి అది అటు ఇటు ఎటు తిరిగినా కానీ మానవుని యొక్క కట్టడాలు ఎటు తొలగనీయకుండా ఆ స్వారూప్య నిదర్శనాన్ని పునరుద్ధరించి ఆయన పునాదిగా మార్చాడు అని అంటే ఆయన గొప్పతనం ఏంటి? దేవుడి యొక్క బలము, ఖ్యాతి, కొలకర్ర కలిగినటువంటి పరిణామం. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండము
40వ అధ్యాయం 41:2. ఇక్కడ అంటాడు, ప్రభు యొక్క మొదటి దినము ప్రత్యక్ష గుడారపు మందిరం నిలబెట్టవలెను. మందిరం యొక్క ప్రత్యక్షపు కలిగినటువంటి ప్రభు యొక్క దర్శన రీతి కలిగినటువంటి మార్గాన్ని, అంటే ఈ మందిరాన్ని నిలబెట్టినప్పుడు కొలకర్ర కలిగినటువంటి బంగారు కర్రతో దాన్ని నిలబెట్టినప్పుడు ఈ బంగారు కర్ర ఇతరుగా మార్చబడతాయా, ఇనుముగా మార్చబడతాయా, మట్టిగా మార్చబడతాయా? అంటే ఒక మనిషి యొక్క రక్షణ ప్రాకారం కులకర్రగా బంగారు వీధుల్లో నడిపించడానికి కొలబద్దతో నిర్మిస్తే ఈ రక్షణ కొమ్మ ఏమైపోతుందంటే లోకమనే తత్వంతో నింపబడుతుంది. అందుకే అది శరీరాశ, నేత్రాశ, చిలువ. 6 దినాల ప్రయాసంలో ఈ కొమ్మ ఎలా ప్రవేశిస్తుంది? పాపాన్ని అంటుకుంటుంది, మలినాన్ని అంటుకుంటుంది, దోషాన్ని అంటుకుంటుంది, శాపాన్ని అంటుకుంటుంది. అన్నిటిని అందుకొని మళ్ళీ వచ్చి నేను బంగారు కొమ్ముని, బంగారు కులబద్ధత కలిగినటువంటి కర్రని, నేను ప్రభులో నిర్మింపబడిన దాన్ని, నా యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవాలనంటే ఎలా నింపబడతాయి? ప్రభు అడుగుతాడు. ఇక్కడ చూడండి 21:16, 21:16 ప్రకటన గ్రంథం 21:16. ఆ పట్టణపు చౌచక్యమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అక్కడ కులకర్రతో పట్టణమును తొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగులు ఎత్తులు వెడల్పును సమముగా ఉన్నది. 750 కొలుసులు అంటే 750 కొలుసులు కలిగినటువంటి ప్రాకారాన్ని నిర్మించాలని అంటే ఆ మందిరం యొక్క కొలత ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పగలుగుతారు? అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మనము ఈ జకర్యా గ్రంథానికి వెళ్దాం. రండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు నేను చూడగా కొలనులు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడను. ఒక్క నిమిషం అండి. ఈడ కొనలు చేత పట్టుకుని ఒకడు కనబడేను. అక్కడ అంటాడు బంగారు కొలత ఇవ్వనటువంటి కొలతను చూపిస్తున్నాడు. ఇంకొకటి ఆదికాండంలో చూస్తే నోవహుకు ఇచ్చినటువంటి కట్టడను 3 అంతస్తులు కలిగినటువంటి కర్రను ఉపయోగిస్తున్నాడు. తిరిగి నిర్గమాకాండ సారాంశంలో జ్ఞాపకం చేస్తే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా కలిగినటువంటి కర్రను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, చదవండి. ఇప్పుడు మొదటి నేను చదువుమా. తేరి చూడగా అంటే వాక్యం ఉదయ స్నానం ఏమైపోతాయి? హృదయాన్ని పరిశోధించేటప్పుడు తేరి చూడాలి. ఈ బంగారు కొలత మనలో ఉందా? ఈ బంగారు కొలకరణ వాళ్ళు స్థిరపడిందా? ఈ 6 దినాల ప్రయత్నంలో ఎలా ఉంది? మనల్ని మనం తేరి చూసుకోవాలి. తేరి చూచి, తేరి పరిశోధించి, పరీక్షించి, కొన్ని ఏమైనా అనారోగ్యం ఉన్నాయనుకోండి, పరీక్షించి చూస్తారు ఇది అవునా కాదా. లేవికాండంలో కూడా యాజకత్వాలు కలిగినటువంటి యాజకుడు తన యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు యొక్క పాల్గొనాన్ని వారిని పరిశోధించడానికి మరి 13వ అధ్యాయంలో కానీ మళ్ళీ 24వ అధ్యాయంలో కానీ 25వ అధ్యాయంలో కానీ లేవికాండము నమూనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఎంత కుష్ఠపోదు, ఇంటి దగ్గర కుష్ఠపోదు, మనిషి శరీరంలో కుష్ఠపోదు, ఏమైనా కలిగినట్లయితే ఆయన ఏం చేయాలా? యాజకుడిని తీసుకెళ్ళి ఇల్లు చూపించాలి. ఒకసారి చూపిస్తే కొరుకుడు ప్రాకు వంటి కుష్ఠపోద ఎక్కడైనా కనిపిస్తుందా? 1, 2, 3 చూసుకుంటారు. ఒక వారం రోజులు ఇల్లు వెలుపుకుంటారు. మీరు వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పరీక్షిస్తాడు. ఇంకా దేవుడు విజృంభిస్తుందా చూస్తాడు. మళ్ళీ ఇంకొక వారం రోజులు తర్వాత అది విజృంభిస్తుందంటే ఆ ఇంటిని ఏం చేయాలా? కూల్చి మస్తు చేసి
ఆ మట్టిని, ఆ మన్నుని, ఆ బండని ఎక్కడ తీసుకెళ్ళాలా? ఊరి వెలుపట, గవిని వెలుపట తీసుకెళ్ళి దూరంగా అపవిత్రమైన స్థలంలో పారవేయాలి. అపవిత్రమైన స్థలం ఏంటి? అపవిత్రమైన స్థలం ఏంటి? ఏం చెప్పండి? వాక్యం తెలుసు కదా అందరికి, ఎన్నోసార్లు తిన్నారు. 30 సంవత్సరాల సంఘం ఏంటి చెప్పండి? అపవిత్రమైన స్థలం చెప్పండి. నిర్గమకాండంలో అంటాడు కదా బహిర్గ భూమి, లైవికాండంలో కూడా దాని గురించి అంటాడు. బహిర్గ భూమి అంటే పాలెము వెలుపట మీ దేవుడైన యెహోవా మీ మధ్య సంచరించినప్పుడు మీ మీద ఏమైంది? తన యొక్క కోపమును, ఉగ్రతను చూపించుకున్నట్లు మీరు బహిర్గ భూమికి వెళ్ళినప్పుడు మట్టి తీసి దాన్ని ఏం చేయాలంట? పూడ్చిపెట్టాలి. దేన్ని? మలినమైన దాన్ని, కనబడకుండా. అంటే పాలెము వెలుపట నీ దేవుడైన సంచరించు దేవుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలని అంటారు. అంటే ఈ పరిశుద్ధతను సంపాదించుకునేటప్పుడు ప్రభు యొక్క కొలగాలు చాలా ముఖ్యం. తేరి చూచుట. ఎలా తేరి చూడాలా? ప్రభు యొక్క వాక్యము ఉదర్శనము చేర్చబడినప్పుడు ఈ బంగారు కొలకలను పట్టుకొని వాక్యము ఖడ్గము ద్వారా ప్రభు యొక్క కర్రను పట్టుకొని ప్రభువా మాకు చూపించుము, మాకు నేర్పించుము, మమ్మల్ని పరిశోధించుము, మమ్మల్ని పరీక్షించు. ఎందుకు పరీక్షించాలా? ఆరాధన. ఈ కులబద్ధత కలిగినటువంటి కులకర్రలో సమానత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభు నిలబడినప్పుడు, ఆ నూతనమైనటువంటి యెరూషలేము కలిగినటువంటి కులబద్ధత కలిగినటువంటి ప్రాకారాలు నిర్మించినప్పుడు అందులో ఉన్న మనం కూడా సరైన కులబద్ధత ప్రభు యొక్క సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? ఆరాధించగలుగుతున్నామా? ప్రభుని గణపరచగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? అంటే ప్రభు చేతిలో ఉన్నది ఏమన్నానంటే కులబద్ధత కలిగిన బంగారు కర్ర. ఇప్పుడు మనసులో ఏమున్నాయి? మన్నాగల పాత్ర. అంటే ఈ మన్నాగల పాత్ర ఆ కులకర్రతో సమానంగా సరిచేయబడినప్పుడు ఆ మన్నాగల పాత్రలోనికి మనం చేర్చబడాలి. అందుకే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని ద్రాక్షారసంతో నింపుచున్నాడు అని చేస్తున్నాడు. అంటే నింపుచున్నది మన హృదయంలో నింపబడినప్పుడు ఉప్పొంగాల్సింది ఏంటి? మన ఆరాధన, మహిమగల ఆరాధన, ప్రభుకి అర్పించే ఆరాధన. అందుకే ఈ కొలకర్ర యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు, కొలకర్రత పట్టణం కొలుగు దాని కొత్త 750 కొసులైనదని, దాని కొడుకులో ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరి అక్కడ ఆకారం కొలుగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలత 144. అంటే దేవుని యొక్క లెక్కల యొక్క కొలతని జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా కష్టం. పలుమార్లు చెప్పారు. మనుషుల యొక్క లెక్కలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఈజీగా లెక్క పెడతారు, కౌంటింగ్ చేస్తారు. కొంతమంది ఓట్లు లెక్కలు ఉంటాయి, కొంతమంది క్యాలిక్యులేషన్ లెక్కలు ఉంటాయి, కొంతమంది పేపర్ పెట్టి లెక్కలు వేస్తారు. వీళ్ళ లెక్కలు లేవు. మనుషుల యొక్క లెక్కలు సాధారణమైన లోకరీతిగా ఉంటాయి. అది శరీరంతో ఇవిడేటువంటి లెక్కలు. కానీ ప్రభు యొక్క కొలతల లెక్కలు అవి వేరు. ఆయన అంటాడు ఆదికాండంలో లాభాలు మాట్లాడు. ఏమని సందర్భం? అయ్యా ఏంది నువ్వు రాత్రి నన్ను మోసపుచ్చితివి, నువ్వు చిన్న పాత్ర గురించి నేను కొలువు చేస్తే పెద్ద పాత్ర లెక్క ఇచ్చావే అని అంటే, ఇదిగో వారముల లెక్క ఏం కొరకు నువ్వు సంపూర్ణం. వారముల లెక్క అంటే వారం లెక్కకి మన దృష్టిలో వారానికి 7 రోజులు. మన లెక్క ఏంటి? 7 రోజులు. కానీ ఆయన ఏమంటాడు? దాన్ని మళ్ళీ దానియేలు గ్రంథంలో చూసుకుంటే ఆయన ఏమంటాడు? 6.5 సంవత్సర కాల నియమం ముగింపబడి 7 వారాల పట్టిక, దాన్ని మళ్ళీ 28 సంవత్సరాల 70 వారాల పట్టిక. అంటే ప్రభు లెక్కలు ఎలా ఉన్నాయి? ఆయన అంటే ఒక దినము 1000 దినములతో సమానం అంటాడు. మరి ప్రభు దృష్టిలో 1000 దినంలో ఒక దినంతో అంటే ఇప్పుడు మన ఆయుష్ ఎన్ని ఉండాలా? ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. అంటే మనకి 5000 సంవత్సరాలు అయిపోయినట్టేనా? మనకి 70,000 సంవత్సరాలు అయిపోయినట్టేనా దేవుడి దృష్టిలో?
ఎలా ఉంటాయి దేవుని లెక్కలు? దేవుని లెక్కలు అర్థంగా హృదయ గోచరంగానే. అందుకే ఈ కొలకర్ర యొక్క నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటే బంగారు వంటి కొలకర్రతో కొలిచినప్పుడు మన ఆరాధన కూడా ఏమన్నా సంపూర్ణత, అసంపూర్ణత, సర్వ పరిమితుల్లో నింపబడినటువంటి సర్వ సత్యంలో నడిపించిన సంపూర్ణత. అంటే ఎన్ని సంపూర్ణతలు ఉన్నాయి? అసంపూర్ణత ఉంటుంది, సంపూర్ణత అని కొత్త మాట ఉంది. సర్వ సత్యంలో నడిపించబడింది సంపూర్ణమైనటువంటి సంపూర్ణత. ఉప్పొంగొచ్చున్నటువంటి ప్రభు హృదయం, ఉప్పొంగొచ్చున్నటువంటి ప్రభు హృదయం. అందుకే అంటాడు రండి యెషయా గ్రంథం 28, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. 28:6. ఆత్మగాను గుమ్మమునంద యుద్ధములు పాల్గొనే వారికి. ఇప్పుడు 16 చదువు. ఇదే అధ్యాయం 28:16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వారని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపాడు. ఇక్కడ మొట్టమొదటి ఏమంటాడు? న్యాయపీఠము. న్యాయపీఠము అంటే పరిశోధింపబడినటువంటి రాయి. అంటే పరిశోధింపబడిన రాయి అంటే హృదయ పరిశోధకుడు, కులబద్ధతతో కొలిచినటువంటి పరిశోధకుడు, పరిపూర్ణత కలిగినటువంటి హృదయంతో నీవు ఆరాధిస్తున్నావు లేదు అనేది మన హృదయమైన న్యాయపీఠం నుంచే పరీక్షించుకోమంటున్నాడు. ఇప్పుడు పరీక్షించే ఈ హృదయము క్రీస్తుకు స్వారూప్య సుగుణములు కలిగినది అయి ఉంటే, క్రీస్తు రక్తంలో నిబంధన కలిగినటువంటి కులబద్ధతలో స్థిరపరచబడినటువంటి కర్ర లేదు, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆరాధనలో నిలబడకపోతే, క్రీస్తు అని పరిపూర్ణ కలిగినటువంటి రక్త నిబంధనలు ఉన్నటువంటి కులబద్ధత కలిగినటువంటి కుల కర్రలు లేమో. దానివల్ల ఏమైపోతుంది? ఆరాధన భంగపరచబడు ఆరాధన, యుక్తి పరచబడినటువంటి ఆరాధన, దేవుని యొక్క మహిమను దొంగిలించబడినటువంటి ఆరాధన. అందుకే దీన్ని అంటాడు, శ్రేష్టత్వాన్ని జ్ఞాపకం చేసినప్పుడు 16లో అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపాడు. ఎక్కడ? ఏ రాయిని స్థిరపరచబడ్డా. అందుకే ఈ కొలకర్ర ఏ రాయిని కట్టబడ్డాయి? ఏ రాయిని కట్టబడ్డాయి? ఈ గుమ్మములు కూడా ముత్యములు కలిగినటువంటి గుమ్మములు, శ్రేష్టమైనటువంటి కులబద్ధతకు ప్రభు నిర్మిస్తే, ఈ కులబద్ధత కలిగినటువంటి కర్ర ప్రభు చేతి ద్వారా మనం నిర్మింపబడితే అది ఆశీర్వాదం, ఆరాధనకి యోగం. ప్రభు మహిమను ఘనపరిచిన వారమవుతా, ప్రభుని శ్లాఘించి పూజించిన వారు. ఎప్పుడైతే ఈ కొలకర్ర ప్రభు యొక్క స్థిరత్వాన్ని కోల్పోతుందో, రక్త నిబంధనల నుంచి వెడలిపోతుంది, రక్షణ వస్త్రం కోల్పోతుంది, మహిమల వస్త్రాన్ని ధరించుకోలేకపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది? మలినా వస్త్రముతో నింపుకోవాలి. అంటే పాపం, శోధన. అందుకే కలిసిన బైబిల్ పట్ల కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము రక్షణ వస్త్రము కోల్పోయినట్లయితే, ఆ రక్షణ వస్త్రము లేకపోవడం ఆరాధన ఏమైపోతుంది? కలుషితమైన ఆరాధన, అవమానకరమైన ఆరాధన, ప్రభుని గుర్తించలేని ఆరాధన. ఇంటి ఆరాధన ప్రభుకి అర్పించినా కానీ అది ఆయన తీసుకోవడం. ఎవరి దగ్గరికైనా మనము గనులుగా ఇచ్చిన వాళ్ళకి శ్రేష్టమైనటువంటి ఫలాలు, సమృద్ధి కలిగిన ఫలాలు కొన్ని కొనుక్కొని వెళ్ళామనుకోండి, పండ్లు కొన్ని తీసుకొని వెళ్ళి వాటిలో జబ్బు తీసుకెళ్ళి, ఇదిగో మీరంటే ఎంతో ప్రేమ, ఈ జబ్బు మీకోసమే అన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏది ప్రభుకి ఇవ్వవలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఫల సమృద్ధి ఆరాధనని నీవు అర్పించడానికి నువ్వు ఇష్టపడితే, శ్రేష్టమైన ఆరాధన ప్రభు స్వీకరించడానికి ఇష్టపడతాడు. అంటే జబ్బుతో కూడినటువంటి ఆరాధన అంటే దుర్వాసన, దుర్గంధము, మలిన వస్త్రం కలిగినటువంటి కలుషితమైనది. అంటే లోకము, నేను, ప్రభు యొక్క ఆరాధన మూడు ఏకము అని ప్రభు ఒప్పుకోడు. అది కలుషితము, దుర్వాసన కొట్టు, జబ్బు పడల గప్పబట్టి. ఇక్కడ అంటే ఈ కులకర్రని నిర్మించినప్పుడు
రాజు యొక్క ప్రాకారంలో క్రీస్తు ప్రభు వారు ఆ బంగారు కొలత వేయబడినటువంటి కర్రను మన చేతికి ఇచ్చినప్పుడు ఆ కొలతలో నిర్మాణపూర్తిగా మనం ఇమిడి ఉండాలి. అందుకంటారు సర్వము ఇమిడి ఉన్నటువంటి క్రీస్తులను ఏకమై ఉండాలి. సర్వము ఇమిడి ఉన్నటువంటి క్రీస్తులను ఏకమై ఉండాలి. అంటే ఈ క్రీస్తులో ఉండే కొలతలు ఏమైపోతాయి? క్రీస్తులో నిర్మాణకుడైనటువంటి క్రీస్తు చేత ఏం చేస్తాడు? ఆ పునాది మీద కట్టబడినటువంటి రాయి చేయాల ఏమైతే చెక్కబడతాం. అది అపోస్తుల పునాది, 12 గుమ్మములు, క్రీస్తు యొక్క కొలబద్దలు కలిగినటువంటి కర్ర. అందుకే ఈ కర్రని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. రండి ఒకసారి 21, 15, 16, 17 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21, 15, 16, 17. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 15, 16, 17. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాట్లాడు అనేది బంగారు ప్రకారం. ఆ పట్టణం చతుర్థమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అక్కడ కొలకర్రతో పట్టణముగా దాని కొలత 750 పూసలైనది. దాని పొడుగులో ఎత్తులు వెడల్పుగా సమముగా ఉన్నది. మరియు అక్కడ ప్రాకారము కొలుగా అది మనుషులు కొలత చొప్పున 164 పూసలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఇక్కడ అంటాడు ప్రభువారు కొలత బంగారు వంటి కొలకర్ర. తర్వాత అంటాడు ఆ పట్టణంలో గోల్చినటువంటి కొలకర్ర. తర్వాత ఇక్కడ అంటాడు దూత కొలత. అంటే ఈ కొలతలు ఈ క్రమంలో జ్ఞాపకం తీసుకుంటే ఇదే ప్రకటన సారాంశంలో 7వ అధ్యాయం సందర్భంలో ఆయన లెక్క ముగింపబడతాయి అని అంటే అక్కడ చేర్చబడినటువంటి సమూహం. రండి ఒకసారి 7వ అధ్యాయం కదా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం 7:4 అందరు కలిసి మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000 మంది. ఈ శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క కొలకర్ర కూడా 144. అంటే ప్రభు యొక్క లెక్కన జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు గోత్రకర్తల్లో ఒక్కొక్క గోత్రం అటు ప్రభు యొక్క సిమియోను, రూబేను, ఇస్సాకారు, జెబులూను, నఫ్తాలి వీరి గోత్రకర్తలన్నీ లెక్కలు. అంటే ఈ కొలకర్రలన్నీ సమానంగా ఉన్నాయా లేవా? చేర్చబడియా లేవా? సమకూర్చబడియా లేవా? ఈవిడి ఉన్నాయా లేవా? ప్రత్యక్ష గుడార సమూహంలో పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ఏర్పరచబడినటువంటి బంగారు కొలకర్రతో సమానంగా వారు పరిశుద్ధతగా పరీక్షింపబడిన హృదయంతో చేర్చబడ్డారా లేదా? ఆ కర్ర ఈ కర్ర. అది దేవుడి చేతిలో ఉన్నటువంటి బంగారు కొలకర్ర. మనుషుల కర్ర కాదు, దేవుడి చేతిలో ఉన్న బంగారు కొలకర్ర. ఈ బంగారు కొలకర్రలో మనం నిర్మింపబడితే మనం ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడు రాబోయే మంది కూడా ప్రభుని ఆరాధించబోతులం గాను ఎక్కడ అక్కడ ప్రభు మహిమపరచ స్థానంలో ఉంటాం. లేక ఈ ఆరాధన భంగపరిచినట్లయితే అంటే మలిన వస్త్రములు కలిగి లోకపరమైనటువంటి శరీరాన్ని స్నేహించి ఈ 6 దినాల ప్రాసెస్లో దాన్ని వెంబడిస్తూ ఆరాధనలో కూడా దాన్ని తీసుకొస్తే ఈ ఆరాధన బంగారు కొలకర్రతో సమానం కాదు. అది అరారాతు కొండని ఎక్కగలిగినటువంటి ఓడలో నీవు నేను చేర్చబడవు. పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తంతో కడగబడి విమోచింపబడి నిబంధన కలిగినటువంటి ఆయన పొలగల సమూహంలో సమకూర్చబడి వాక్యమైన కాళీ ద్వారా దున్నబడి మనం ఏం చేయాలా? బంగారు కొలకర్ర ప్రభు చేతిలో మనం అవ్వాలి. అందుకే ప్రభు ఏమన్నా, ప్రభా నీ చేతితోనే నేర్పించు, నీ చేతితోనే సమర్పించు, నీ చేతితోనే మమ్మల్ని నడిపించు. ఇదిగో స్తుతియాత్మతో నింపబడినటువంటి ఆరాధన నీకు అర్పించడానికి మాకు అర్హత కలిగితే అప్పుడు బతిస్తాడు ఆయన. శ్రేష్టమైన పాతదైన పులిపిండిని విడిచి శ్రేష్టమైన మార్పులు కలిగినటువంటి కొలకర్ర కలిగినటువంటి బంగారు కొలకర్రలో ఆయన చేతుల పాత్రగా మనా వంటి పాత్రగా ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధించే మధురమైన యోగ్యమైన ఆరాధన ప్రభు స్వీకరించడానికి శ్రేష్టమైన ఆరాధన మనం అర్పించడానికి ప్రభు మనకు సహాయం దయచేసి ముందుండి నడిపించుగాక. మనం లేచి ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం. పాట సంఖ్య 153. పాట సంఖ్య